హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఏదో ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసే ఉంటారని చెప్పి అనుకున్నారు కదా. ఎస్, యువర్ రైట్. అయితే ఈ రోజు ప్లేస్ పేరు ఏంటంటే ప్రాణి ద పెట్ శాంచురీ. అయితే ఇది మామూలుగా జూకి పెట్ శాంచురీస్కి తేడా ఏంటంటే, జూలో ఏంటంటే చిన్న పెట్ యానిమల్స్ నుంచి పెద్ద యానిమల్స్ దాకా అయితే ఉంటాయి. కాకపోతే ఇలాంటి పెట్ శాంచురీస్లో మాత్రం ఏంటంటే ఓన్లీ ఒక చిన్న యానిమల్స్ అయితే మాత్రం ఉంటాయి. కానీ ఈ బ్లాగ్ చేయాల్సిన అవసరం ఏంటంటే, చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ యానిమల్స్ గురించి ఒక మంచి అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి నా యొక్క ప్రయత్నం. అయితే ఈ మేము ఉండేది బెంగళూరు వైట్ ఫీల్డ్, అది మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడి నుంచి ప్రాణి ద పెట్ శాంచురీ అనేది కనకపుర రోడ్లో అయితే ఉంటుంది. అయితే ఆల్మోస్ట్ ఒక 55 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అయితే దీనికి పట్టే సమయం 2 అవర్స్. అయితే అక్కడ ఆ యానిమల్స్ ఉన్నాయి, సో ఎంత కాస్ట్ పడుతుంది, ఈ డీటెయిల్స్ ఎలా వెళ్ళాలి, ఇలాంటివన్నీ మనం ఈ బ్లాగ్లో అయితే చూసేద్దాం. సో లెట్స్ గో. సో ముందుగా ఏంటంటే మా ఓన్ వెహికల్స్లో అయితే మేమైతే వెళ్తున్నామండి. అయితే మేము ఉండే ఈస్ట్ బెంగళూరు నుంచి సౌత్ బెంగళూరుకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 55 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఇంకేముంది, ఇంకా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించేసుకుందాం. ఇక్కడి నుంచి మనకేంటంటే ఫస్ట్ వచ్చేది మారతల్లి జంక్షన్. సో అక్కడి నుంచి మేమేంటంటే హెచ్ఎస్ఆర్ సిటీ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ దాకా వచ్చాము. అక్కడి నుంచి నైస్ రోడ్ అయితే కనెక్ట్ అయింది. ఇంకేముంది, లాస్ట్కి వచ్చేసి కనకపుర రోడ్ అయితే వచ్చేసాము. ఇంకా చూస్తున్నారు కదా, ఇదే మనకి ఏంటంటే సెకండ్ పార్కింగ్ లాట్ అనేది. ఎందుకు రాశానంటే ఇది మనకేంటంటే ఇక్కడ 2 పార్కింగ్ లాట్స్ అయితే ఉన్నాయి. సో మాకు వచ్చి ఫస్ట్ పార్కింగ్ లాట్లో ప్లేస్ లేదని చెప్పి అన్నారు, ఎందుకంటే వీళ్ళే మా రిలేటివ్స్. సో మేమైతే సెకండ్ పార్కింగ్ లాట్లో అయితే ప్లేస్ చేసి ఇంకా లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ పార్కింగ్ లాట్ అనమాట. లోపల అసలు ఏ యానిమల్స్ ఉంటాయని కూడా మాకు ఏమాత్రం ఐడియా లేకుండా అయితే వెళ్తున్నామండి. సో చూస్తున్నారు కదా, అదే ఎంట్రన్స్ అనమాట ప్రాణి. అయితే లోపల ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్కి టికెట్ అయితే కంపల్సరీ. సో బిలో 3 ఇయర్స్ అయితే అవసరం లేదు. ఇది కూడా చూస్తున్నారు కదా ఏం యానిమల్స్ అయితే ఉన్నాయో. సో ఈ యానిమల్స్ని ప్రతిదీ మనం అయితే మాత్రం చూస్తాం అనమాట లోపల. అయితే ఈ టికెట్ కాస్ట్ వచ్చి పర్ హెడ్ 400 రూపీస్ అయితే పడిందండి. అయితే బిలో 3 ఇయర్స్కి అయితే అసలు టికెట్ అయితే లేదు. అయితే లోపలికి వెళ్ళంగానే మనకి ఏంటంటే ఒక గైడ్ అయితే ఉంటారండి. సో ఆ గైడ్ ఏంటంటే మనకి ఒక గ్రూప్స్గా అయితే జనాలు వస్తారు కదా, సో వాళ్ళందరినీ ప్రతి ఒక్క యానిమల్ దగ్గరికి తీసుకెళ్ళి దాని యొక్క డీటెయిల్స్ని చాలా క్లియర్గా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారనమాట. ఇది ఒక మంచి జనరల్ నాలెడ్జ్. ఇందాక చెప్పినట్టుగా ఒక గైడ్ వచ్చి మిమ్మల్ని ఒక రూమ్లోకి అయితే తీసుకెళ్ళాడండి. అక్కడ మనకేంటంటే ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా ఇంట్రడక్షన్ అయితే చెప్తాడు. అసలు యానిమల్స్ ఎలా తీసుకొచ్చారు, ఎలా పెంచుతున్నారు, దాని ఫుడ్ ఏంటి అనేది మీరే వినండి. It will take approximately 1.5-2 hours, and throughout the tour, please avoid using hand sanitizers because the smell. అదిగోండి మన డైరెక్టర్ ఎలుకలతో సాహసం చేస్తున్నాడు. మా అమ్మాయి ఇంతకుముందు అసలు ఏ యానిమల్ పట్టుకోలేదండి, ఏకంగా ఎలుకలు కూడా పట్టేసుకుంది. అదిగోండి ఇతనే మా కజిను. అయితే ఇంతకుముందు కూడా ఎప్పుడు యానిమల్స్ పట్టుకోలేదంట. అయితే చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాడు. అదిగోండి మన హీరోయిన్, ఇంతకుముందు కూడా ఎప్పుడు ఎలుకలు పట్టుకోలేదు, కానీ ఫస్ట్ టైం చేతిలో ఎలుకలు పట్టేలోకి బాగా తెగ కంగారు పడిపోతుంది. నా తొడ మీద ఏంటా అని చూస్తున్నారా, దాని పేరు గిన్నీ పిగ్స్. అయితే ఇది సౌత్ అమెరికాలో ఏదో మనం చూడొచ్చు. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 5 to 7 ఇయర్స్ మాత్రమే ఉంటాయి. దీని పేరు హెడ్జ్ హాగ్. అయితే మనుషులను చూస్తే మాత్రం ముడుచుకొని బంతిలాగా అయితే అయిపోతుంది. అయితే ఇది ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో అయితే మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇదే ఆఫ్రికన్ జెయింట్ స్నేల్. అయితే మనకి సముద్రంలో దొరికే షెల్ లాగా చాలా గట్టిగా అయితే ఉందండి. ఇదిగోండి, దీని పేరే గ్రీన్ ఇగ్వానా. అయితే ఇది మోస్ట్లీ సౌత్ అమెరికా, మెక్సికో, కెరేబియన్ కంట్రీస్లో అయితే మనం చూడొచ్చు. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 20 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. ఇంకా ఇది పూలు, పళ్ళు, చెట్లు ఇలాంటివి అయితే మాత్రం తింటూ ఉంటాయి. అయితే దీన్ని ముట్టుకొని అయితే చూసాం, కానీ చాలా అంటే చాలా మందంగా ఉందండి స్కిన్. అవో చాలా భయం వేసింది. హార్సెస్ గురించి అయితే మనకి ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పెద్ద హార్సు రేసెస్లో అయితే పాల్గొనేదంట. అయితే దీనికి రైట్ లెగ్ కొంచెం తేడాగా ఉందని చెప్పి డిస్క్వాలిఫై అయితే చేశారు. ఇంకా హార్సెస్ లైఫ్ స్పాన్ వచ్చేసి 25 to 30 ఇయర్స్ అయితే మాత్రమైతే ఉంటుంది. సో ఈ హార్స్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అయితే మాత్రం ఇన్స్ట్రక్షన్ అయితే చేశారు. చిన్నపిల్లలు హార్సెస్ దగ్గరికి వెళ్ళి ఫీడింగ్ చేయడం అంటే నేనైతే ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలేదు. కానీ ఇలాంటి అవకాశం కల్పించిన ప్రాణి వాళ్ళకి మాత్రం నా స్పెషల్ థ్యాంక్స్.
ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే టర్టిల్ కాదండి, దీని పేరు టెరాపిన్స్. అయితే టర్టిల్కి టెరాపిన్స్కి తేడా ఏంటనుకుంటున్నారా? టర్టిల్స్ వచ్చి ఫ్రెష్ వాటర్ అండ్ డర్టీ వాటర్లో కూడా అయితే ఉంటాయి. కాకపోతే టెరాపిన్స్ ఓన్లీ ఫ్రెష్ వాటర్లో మాత్రమే అయితే ఉంటాయి. అయితే దీని లైఫ్ స్పాన్ వచ్చి ఒక మ్యాక్సిమం 30 years మాత్రమే ఉంటాయి. అండ్ దీని ఫుడ్ వచ్చేసి ఈ ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇలాంటివి మాత్రం అయితే తింటాయి. మీరు కారులోను బస్సులోను ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు మనకు ఎదురుపడేది అడ్డొచ్చేది ఈ గొర్రెల మంది అండి. సో అయితే మనం దిగి పట్టుకోవాలనే ఆలోచన అయితే మనకు రాదు, ఎందుకంటే ఏమైనా పొడుస్తాయా కరుస్తాయా అని చెప్పి అయితే భయం అయితే ఉంటుంది. సో నేను కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఈ గొర్రెల మందిని ఎప్పుడు పట్టుకోలేదండి, మా అమ్మాయి కూడా. అయితే ఈ ప్రాణి పెట్ శాంచురీ వాళ్ళు ఏంటంటే చక్కగా ఫెన్సింగ్ వేసి అయితే గొర్రెల్ని ఒక చోట పెంచుతున్నారు. సో మనకు కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి, లోపలికి వెళ్ళి మీరు పట్టుకోండి, అవి ఏమీ చేయవు అని చెప్పి అయితే అన్నారు. సో మేము అదే విధంగా లోపలికి వెళ్ళి అన్నిటినీ పట్టుకొని చక్కగా ఫీల్ అయితే అయ్యామండి. సో మీరు కూడా మీ పిల్లలకి యానిమల్ అవేర్నెస్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ప్రాణి పెట్ శాంచురీకి అయితే వచ్చి మీ పిల్లలకి ఒక యానిమల్ అవేర్నెస్ అయితే కల్పించండి. లోపలే ఒక చిన్న క్యాంటీన్ అయితే ఉందండి. సో పెట్ శాంచురీ కదా, సో ఫుడ్ ఎలా ఉంటుందా అని చెప్పేది చాలామంది భయపడుతున్నారు. సో ఇక్కడ వీళ్ళు మాత్రం చాలా నీట్గా హైజీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అన్ని ఎక్వేరియంస్ లాగే ఇది కూడా ఒక చిన్న ఎక్వేరియం అని చెప్పైతే మేము అనుకున్నామండి. సో కాకపోతే ఈ ఫైటర్ ఫిషెస్ అంట, సో దీనికి ఫుడ్ పెట్టినప్పుడు ఏ విధంగా ఫైట్ చేస్తుంది అన్నది మీరు చాలా కాన్సన్ట్రేషన్గా చూడండి. Rabbit, they have small ears, small body and small legs. So here have long ear and hind leg is very long. What do they eat, rabbit? ఇవి నార్మల్ ర్యాబిట్సే అండి. సో ఏంటంటే చాలామంది చెవులు పట్టుకొని ర్యాబిట్స్ని ఎత్తుకోవడం అయితే జరుగుతుంది. సో అలా వెత్తుకుంటే మాత్రం వాటికి కూడా పెయిన్ వస్తుంది అని చెప్పి అయితే అంటున్నారు. సో నెక్స్ట్ టైం మాత్రం జాగ్రత్తగా అయితే పట్టుకోండి. ఇదిగోండి మా అమ్మాయి ర్యాబిట్ కూడా పట్టేసుకుంది. సో చిన్నప్పటి నుంచి ఏమైనా యానిమల్స్ పట్టుకోండి అంటే మాత్రం భయం అని చెప్పి అంటూ ఉండేది. సో ఇప్పుడు ఆ ప్రాణి పెట్ శాంచురీ వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఆ భయాన్ని అయితే పోగొట్టారు. అందుకే చెప్తున్నానండి, మీ పిల్లలు సిటీస్లో పెరగడం వల్ల ఈ పెట్ యానిమల్స్ డాగ్ అండ్ క్యాట్ మాత్రమే వాడిని దగ్గర తీసుకుంటారు, కానీ మిగతా యానిమల్స్ని మాత్రం ఎప్పుడూ దగ్గర తీసుకోరు. సో ఇలాంటి పెట్ శాంచురీస్ తీసుకురావడం వల్ల అలాంటి ఒక యానిమల్ అవేర్నెస్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. లోపల మనకు ఒక చిన్న ఎక్వేరియం కూడా ఉందండి. సో లోపల ఏ ఫిషెస్ ఉన్నాయో కూడా మనం ఒక్కసారి చూసేద్దాం. ఇక్కడ ఒక వింత రకమైన ఫిష్ అయితే చూశానండి. అయితే దీనికి 2 కాళ్ళు 2 చేతులు కూడా ఉన్నాయి వెరైటీగా. అయితే దీని పేరు వచ్చి యాక్సలోటిల్స్. అయితే దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చి ఒక 10 to 15 years మాత్రమే ఉంటుందండి. ఇది ఎక్కువగా మెక్సికన్ సిటీలో అయితే కనబడుతుంది. అయితే ఇక దీని ఫుడ్ అంటారా, ద ఇన్సెక్ట్స్ కానీ లేకపోతే వార్మ్స్ కానీ అలాంటి, లేకపోతే రా లీన్స్ ఆఫ్ బీఫ్, ఫిష్ అండ్ చికెన్ కూడా తింటూ ఉంటాయని చెప్పి అయితే అన్నారు. సో చాలా బాగుందండి. All of you please stand on this stone path here. Stand on top and spread out. I'll bring the reptiles out for you to meet. Please stand out. Bum bum. Bum bum. Bum bum. I have a snake here, and this. So I'll be making you meet some reptiles. What are reptiles? They are cold-blooded animals. Their body and blood would be cold, and they've got scales all over their body, and they shed their scales. Just like how we have our skin and hair falling, their scales also come off, and they have newer ones growing.
ఇప్పుడు దాకా కుక్కల్ని మాత్రమే పట్టుకున్న మా అమ్మాయి ఇక ర్యాట్స్ని, కుందేల్ని, అలాగే పాములు కూడా పట్టేసుకుంది మా అమ్మాయి. ఈ ప్రాణి వాళ్ళు ఈ పాముని మీరే మెళ్ళ వేసుకోండి, పట్టేసుకోండి అని చెప్పైతే అన్నారు, కానీ మాకైతే అంత ధైర్యం అయితే చాలేదు. కాకపోతే పిల్లలకి ఒక మంచి అవేర్నెస్ అయితే వచ్చింది, చక్కగా పాములు కూడా పట్టుకున్నారు. And this is called as a bearded dragon. They are from Australia. Why are they known as bearded dragons? Is they can actually make their chin look like a beard. When they want to show dominance or look big, they would puff up their chin and it would turn black in color. That would look like a beard suddenly, and the instant color change would scare away predators, or they can even attract a female that way. They are omnivorous. They feed on a lot of insects, worms, fruits, vegetables. His favorite food is cockroaches. In one feeding, he can eat about 20 to 25 cockroaches. But not the Indian ones, they eat imported cockroaches. చూసారుగా గైడ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడో. సో ఒక యానిమల్ గురించి అవేర్నెస్ మాత్రమే కాదండి, దాని యొక్క డీటెయిల్స్ కూడా ఎంతో చక్కగా వివరిస్తున్నారు ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి చాలా జనరల్ నాలెడ్జ్ కూడా వస్తుందని చెప్పి అయితే అనుకుంటున్నాను. ప్రాణిలో అన్నిటికన్నా ఇదే హైలైట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక షెడ్ ఉండి దాంట్లో లోపల ఒక 200 to 300 బర్డ్స్ అయితే ఉంది. సో గ్రూపుల వారీగా మనకి ఏంటంటే లోపల పంపిస్తారు, చక్కగా చేతిలో అయితే ఫుడ్ పెడతారు. ఆ ఫుడ్ చూసి ఆ పక్షులు మన మీద దగ్గరికి అయితే వస్తాయి. సో ఈ రావడం వల్ల మనకి ఏంటంటే జనరల్గా కితకితలు అయితే వస్తూ ఉంటాయి జనాలకి. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది, మంచి అవేర్నెస్ అయితే కూడా వచ్చింది. ఇది మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నామో. సో నార్మల్గా జూలో వైల్డ్ లైఫ్ సఫారీలో ఏంటంటే యానిమల్స్ని చాలా దూరంగా అయితే చూస్తాం, కానీ ఇలాంటి పెట్ శాంచురీస్లో ఏంటంటే యానిమల్స్ని మనం చాలా దగ్గర నుంచి చూడొచ్చు, మనం పట్టుకోవచ్చు, అవి మనల్ని ఏమి చేయవు. కాకపోతే పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీకు కూడా మీ దగ్గరలో ఏమైనా ఉన్న పెట్ శాంచురీకి ఒకసారి తీసుకెళ్ళండి, నిజంగా పిల్లలకి మాత్రం మంచి అవేర్నెస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక పెద్ద ప్యారెట్ నా మీద వాలిపోయింది, చక్కగా ఆడుకుంటుంది. నాకైతే భలే కితకితలు అయితే ఉన్నాయి. సో ఇది నాతో మాత్రం హైడ్ అండ్ సీక్ అయితే ఆడుకుంది. కెమెరా చూస్తుంది అనుకుంటా మాత్రం భలే ఉందిలేండి ఎంజాయ్మెంట్. Variety of birds. These are bigger and flightless birds. Do you know what species this is? What birds? Yes. So this color is known as emerald green. There's a hole from that. Yeah. So we've basically hollowed out the egg so that we can show it to people, and you guys can just. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పక్షి, దీని పేరు ఈము. చాలామంది చూసే ఉంటారులేండి. కాకపోతే దీని హైట్ వచ్చి 6.5 feet దాకా పెరుగుతుంది, అంటే 6.5 అడుగులు ఎత్తు. ఇది మోస్ట్లీ మనకు ఆఫ్రికన్, ఆస్ట్రేలియన్ కంట్రీస్లో అయితే మనం చూస్తామండి. సో దీని లైఫ్ స్పాన్ వచ్చి 25 to 30 years మాత్రమే ఉంటాయి. అండ్ ఇది ఓమ్నివోరస్, అంటే బోత్ ప్లాంట్ అండ్ మీట్ ఈటింగ్ యానిమల్ అనమాట. ఈ పక్షులు అచ్చం చూడడానికి ఒక చిన్న గాడ్జిల్లా లాగా అయితే ఉందండి. అయితే దాని సౌండ్ చేసినా కూడా అచ్చం గాడ్జిల్లా లాగా అయితే ఉంది. సో ఇది మాత్రం మనుషుల్ని మాత్రం ఎటువంటి అటాక్ కూడా ఏమీ చేయవు. అయితే మమ్మల్ని లోపలికి ఎలా చేయనిచ్చారు, మేమైతే పట్టుకున్నాం, ఫీల్ అయ్యాము. ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉందండి. మొత్తానికి మేమైతే చాలా హ్యాపీగా ఉంది, మంచి అవేర్నెస్ అయితే మాత్రం వచ్చింది. చాలా కాలంగా గాడిదలు కూడా చూడలేదండి. కాకపోతే ఇక్కడ రావడం వల్ల ఒక మంచి విషయం అయితే తెలిసింది. గాడిదలు ఎక్కడ పడితే అక్కడ నేచర్ కాల్కి వెళ్ళవంట. అయితే ఒక స్పాట్ అయితే సెలెక్ట్ చేసుకుని అక్కడ మాత్రమే వెళ్తాయంట. చాలా క్లీన్గా ఉంచుకుంటాయని చెప్పి అయితే చెప్పారు. Even the ones that are venomous only use it for hunting or as self-defense. But if you see a snake outside, make sure you don't go pet it or pick it up and maintain it.
ఫ్రెండ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ టూర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ మాత్రం చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా, సో మా ట్రిప్ అయితే అయిపోయింది. మేము ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే మాత్రం ఉన్నాం. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి పెట్ శాంచురీస్కి వస్తున్నప్పుడు హ్యాండ్ శానిటైజర్ మాత్రం అస్సలు రాసుకోమాకండి. ఎందుకంటే ఆ స్మెల్ చూసి ఆ యానిమల్స్ మన మీదకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్తారు. అయితే మేము వస్తున్నప్పుడు దారిలో ఒక పెప్పర్ అనే ఒక హోటల్ అయితే చూసాము. అయితే ఇక్కడ మాత్రం టేస్ట్ కానీ ఫుడ్ కానీ చాలా చాలా బాగుంది. ఇంకా మన బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే. మళ్ళీ మేము కనకపురం నుంచి బెంగళూరు వెళ్తున్నప్పుడు ఫుల్ ట్రాఫిక్ అయితే మాత్రం ఉంది. సో ఎట్టకేలకి ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని చెప్పి అయితే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.